దాకా 2 నెలలు అడుగుతున్నారు. పరీక్షలు ఒకదాని ఉన్నాయి. ఒకటి డిఎస్సికి 11,000 అంటున్నారు. 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. పిఆర్సీ రిపోర్ట్ ప్రకారం 25,000. పార్లమెంట్ లో కూడా 25,000 ఖాళీలు ఉన్నాయి చెప్పారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఖాళీ ఉన్నారు. ఇంకొక విషయం, ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలు చదివే ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు భర్తీ చేయరా? ఇదేనా ప్రభుత్వాలు ఎన్ని మారినా విద్యార్థుల భవిష్యత్తు మాత్రం మారట్లేదు. ఇలాంటి నాయకులు ఎంతమంది సపోర్ట్ చేసినా తప్పనిసరి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల మద్దతు వచ్చింది. సానుకూలంగా స్పందిస్తారని నేను భావిస్తున్నా. భావించకపోతే తప్పదు. ముఖ్యమంత్రి గారు పాజిటివ్ గా స్పందించాలి. వీళ్ళ సమస్యల మీద చర్చించాలి. పోస్టులు పెంచడం లోపల, వాయిదా వేయడం లోపల నిరుద్యోగుల డిమాండ్ సమంజసమైంది. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుంది తప్పితే వాళ్ళ భవిష్యత్తు బాట అంటే వేయట్లేదు. అంటే తప్పనిసరి స్పందిస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడిప్పుడే వచ్చారు, వాళ్ళకు రాజకీయంగా అనేక సమస్యలు ఉండొచ్చు. అయితే మేము దీని మీద ఆలోచించాలి, స్పందించాలని ముఖ్యమంత్రి గారు తప్పనిసరి